హలో, ఈరోజు మన రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ అండి. వాటర్ మిలన్ చూడండి ఎంత కలర్ఫుల్గా బాగుందో, చూడగానే తినాలనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఒక వాటర్ మిలన్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి. వాటర్ మిలన్ శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండల వల్ల శరీరం ఎంతో వేడిగా అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఇంత వాటర్ తాగినా కూడా మనకి ఇంకా వాటర్ తాగాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా కూల్గా వాటర్ మిలన్ అన్న జ్యూస్గా ఏదో ఒక విధంగా అయితే మనం తీసుకుంటాం కదా. ఇప్పుడు నేనైతే వాటర్ మిలన్ని ఇలా కట్ చేసి పిల్లలకి ఇస్తానండి. పిల్లల్ని ఫ్రిడ్జ్లో ఉంది తీసుకుని తినండి అంటే కొంచెం మంది పిల్లలు అయితే కట్ చేసుకుంటారండి, పెద్దవాళ్ళు అయితే కట్ చేసుకుని తింటారు. కొంచెంమంది పిల్లలకైతే బద్ధకము, అమ్మనే అన్నీ కట్ చేసి పెట్టాలి అని అనుకుంటారు. అమ్మ చేత్తో తింటే అమ్మ చేత్తో ఇస్తే కొంచెంమంది పిల్లలకేమో ఇష్టము. మా పిల్లలైతే నీ చేత్తోటి అమ్మ ఎంతో ఇష్టము, ఆ టేస్టే వేరేగా ఉంటుంది అని అంటూ ఉంటారు. అందుకనే నేను ఈరోజు వచ్చేసి మా పిల్లలకి ఇలా కట్ చేసి ఇస్తున్నానండి. కట్ చేసిన తర్వాత ఎలా పెడితే అలా ప్లేట్లో వేసేయకుండా కొంచెం నీట్గా సర్ది ఇస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది మీరు కూడా ఇలానే చేస్తారు కదండి. ఇది అందరూ చేసే పద్ధతేనే. నెక్స్ట్ వీడియోలో నేను కొంచెం వెరైటీగా చేసిన, మీకు ఆ వీడియో రావాలంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వీడియో చూడాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఆ వీడియోలో నేను ఏ విధంగా చేశాను అనేది మీకు రావాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. అంతేనండి. ఎంతో ఇలా నీట్గా సర్దుకుని పిల్లలకి సర్వీస్ ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి. మనం కట్ చేసి పెట్టుకున్న దానికంటే ఇలా మనం నీట్గా ప్లేట్లో సర్ది ఇస్తేనే అది చూడటానికే బాగుంటుంది, చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉండాలండి. ఎలా పడితే అలా చేస్తే అది మనకే కాదు పిల్లలకు కూడా తినాలని అనిపించదు. అందుకే ఇలా నీట్గా సర్దుకోండి. అంతేనండి.